నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవో 9ని నిలిపివేస్తూ కోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ తాలూకా అధ్యక్షుడు మ్యాకల రాజేందర్ మాట్లాడుతూ గత 70 ఏళ్ల నుంచి అన్ని రాజకీయ పార్టీలు బీసీలను నమ్మించి మోసం చేస్తూ వచ్చాయని, అన్ని రాజకీయ పార్టీలు ఊకదంపుడు ఉపన్యాసాలు మారి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీరు ఇచ్చిన హామీ ప్రకారం చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పార్టీలను సమాయత్తం చేసి ఢిల్లీలో మకాం వేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓన్లీ స్థానిక సంస్థలో బీసీల కోసం అన్నప్పుడు మాత్రమే 50% గుర్తొస్తే ఈ రాజకీయ పార్టీలు కూడా అన్ని ఆలోచించాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా శుద్ధపూస కాదు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలని అడుగున 70 ఏళ్ల నుంచి మోసం చేస్తున్నాయి, నమ్మించి మోసం చేస్తున్నాయి. ఎలక్షన్ల ముందు సామాజిక తెలంగాణ, సామాజిక వర్గాలని మేము కలుపుకొని పోతాం, మీరెంతో మీకన్ని సీట్లు ఇస్తామని చెప్పేసి గద్దెనెక్కడానికి టికెట్ ఇచ్చడానికి వచ్చేసరికి గెలుపు గుర్రాలని టికెట్ ఇవ్వకుండా ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 42% విద్యా ఉద్యోగ రాజకీయాలు ఇచ్చి 24,000 మంది కొత్త బీసీ ప్రజాప్రతినిధుల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ రోజు మీరేమైనా కోర్టు అడ్డుకుంటది, ఆ రోజు మీరేమైనా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే ఇస్తాం.